అడిగిందా కరీంనగర్ కోసం? కరీంనగర్ జిల్లా కోసం అడిగిందా? మన పార్లమెంట్ నియోజకవర్గం కోసం అడిగిందా? మన మహిళల గురించి అడిగిందా? మన యువకుల గురించి అడిగిందా? మన తెలంగాణ రాష్ట్రం గురించి అడిగిందా? ఏమీ అడగలేదు. మన తెలంగాణలో ఒక సామెత ఉన్నది, అడగంది అమ్మైనా పువ్వగట్టదు, అడగంది అమ్మైనా. మరి ఈయన ఎంపీగా మైకు పట్టుకున్నాడు, పక్కకు ప్రధానమంత్రి ఉన్నాడు. మన దగ్గర ఉన్న ప్రధానమంత్రిని ఒక్క మాట అడగని బండి సంజయ్ పార్లమెంట్ అడుగుతాడా? పార్లమెంట్ అడుగుతాడా? మరి ఎందుకు ఓటేయాలి? ఎందుకు ఓటేయాలి? పని చెయ్యని వాళ్ళకు ఓటు. నేను ఛాలెంజ్ చేసిన, మోడీ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రి, నేను 5 సంవత్సరాలు ఎంపీ, 5 సంవత్సరాలు బండి సంజయ్ ఎంపీ. నేను చెప్తా ధైర్యంగా, కరీంనగర్ నగరానికి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చేయాలి, అభివృద్ధి చేస్తా కరీంనగర్ నగరానికి. నితిన్ గడ్కరీ గారి దగ్గర నాగపూర్ ఎమ్మెల్సీ ఆయనను పట్టుకున్నాం, నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళాం. ఈ రోడ్డు గురించి ఎంబడి పడ్డాం. ఎలకతుర్తి నుండి రామాయణపేట వరకు ఈ జాతీయ రహదారి మీరు ఎవ్వరు అడగలేదు. నేను హరీష్ గారి పాంప్లెట్ మా ఫోటో లేదు, నేను పంపించే పాంప్లెట్ ఫోటో ఉండదు కదా. నేను హరీష్ గారు నితిన్ గడ్కరీ గారు ఫోటో ఉండదు కదా. ఒక గంట పనిచేస్తాం. ఇలా మీ రైల్వే లైను మనం పుట్టక ముందు 52లో గెలిచిన కరీంనగర్ ఎంపీ బద్దం ఎల్లారెడ్డి గారు అడిగిన్రు, రమాపతిరావు గారు అడిగిన్రు, ఎంపీ సత్యనారాయణరావు గారు అడిగిన్రు, చొక్కారావు గారు అనుకున్నారు. కానీ ఎవరితో కాదు, పాప చనిపోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడను. కానీ నేను 2014లో మీరు ఎంపీగా గెలిచిన తర్వాత కేసీఆర్ గారి ఆలోచన కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ మీదికెళ్ళి హైదరాబాద్ కు రైలు నడిపిస్తున్నాం ఇలా సిద్దిపేట నుండి. మీకు కావాలంటే హరీష్ గారిని అడగండి. ఇక్కడ మళ్ళీ ఇంకొక చిన్న రైల్వే స్టేషన్ పెడతారు. ఎక్కడ? ఈ రోడ్డు పైకి అయితే కట్ అవుతారు, ఆ రోడ్డు పెడతారు కదా. కావాలంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గర మళ్ళీ చిన్న రైల్వే స్టేషన్ పెట్టిస్తాం, మళ్ళీ దేని మీద పెట్టిస్తాం. ఇంత పెట్ట నేను, నాకు ఐడియా ఉంది. ఈ రోడ్డును కూడా చక్కగా సిద్దిపేట రాకముందు పోయి కలెక్టర్ ఆఫీస్ ముందు, ఎందుకంటే మీరు చక్కగా కలెక్టర్ ఆఫీస్ పోవాలి కదా, అటు నింపుతాం రోడ్డును, అటు స్టేషన్ పెట్టిద్దాం. ఇది పని చేసే వాళ్ళ పని. ఆలోచన ఉండాలి. మన భవిష్యత్తు కోసం ఆలోచించేవాడు ఎంపీ ఉండాలి పార్లమెంట్ లో. నిన్న రేవంత్ రెడ్డి అంటున్నాడు, ఖార్గే గారు అంటున్నారు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేస్తని బీజేపీ పార్టీ అని వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు. మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉండి ఆ విధంగా మాట్లాడదు. ఈ దేశ రాజ్యాంగానికి అధిపతి అయినటువంటి ఒక ప్రధానమంత్రి ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసి ముస్లింలకు ఇస్తారని చెప్పి కాంగ్రెస్ పైన ఆరోపణ చేసింది. నేనంటున్నా, మోడీ గారు మాట్లాడేది తప్పు, రేవంత్ రెడ్డి మాట్లాడేది తప్పు, సోనియా పార్టీ మాట్లాడేది తప్పు. రాజ్యాంగ హక్కు అది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్. ఎవ్వరు కూడా ముట్టుకోలేరు, దాన్ని ఎవ్వరు కూడా ముట్టుకోలేడు. నాకు మోడీ గారు వేములవాడ దగ్గర మాట్లాడి తిరిగి కారు ఎక్కడ ముందు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన పత్రిక లెక్క రాయలేదు, అది వేరే విషయం. ఇది రాజ్యాంగ హక్కుది, ప్రాథమిక రాజ్యాంగ సూత్రీకరణ. ఎవరు కూడా ముట్టుకోలేరు. ఎస్సీ ఎస్టీ సోదరులారా, ఆ ఇద్దరు రాజకీయ పార్టీలు ఓట్ల కోసం మాట్లాడుతుంది తప్ప కానీ మీ హక్కుల్ని ఎవరు ముట్టుకోలేరు. ఎవరైనా దాని గురించి మాట్లాడదలుచుకుంటే పార్లమెంట్ లో గొంతు ఇచ్చుకొని మాట్లాడేటువంటి నాలాంటి వాడు కావాలి. ఎందుకంటే నేను 3 సంవత్సరాలు చదివిన రాజ్యాంగాన్ని, నా కోర్సు చదివిన, నాకు స్పష్టమైన అవగాహన ఉన్నది అలా. కాబట్టి మిత్రులారా, నేను ఒకే కోరిక కోరుతున్నాను. నేనేం చేయబోతున్నా, చెప్పిన చేసా, చెప్పని చాలా చేస్తా. నేను కేసీఆర్ గారి నాయకత్వాన రేపు చెప్పదలుచుకున్నాను,
మన కడుపులో ఉండేటటువంటి పిల్లలు వీళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించాలి. రాజకీయ నాయకులు వేరు, రేపటి గురించి ఆలోచించే రాజకీయ నాయకులు వేరు. నేను గాని, హరీష్ గాని, సతీష్ గారు గాని, మా అక్క చెల్లెలు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మేము రాజకీయాలు పదవుల కోసం ఆలోచించే వాళ్ళం కాదు, రేపటి తరాన్ని గురించి ఆలోచించే వాళ్ళం మేము. కాబట్టి ఈ పిల్లల కోసం నేను రేపు గెలిచిన తర్వాత తప్పనిసరిగా గెలుస్తున్నాం మనం. గెలిచిన తర్వాత మన పిల్లలు BA, MA, BSc, MSc, BCom, MCom, BTech, MTech డిగ్రీలతో కొండే ఉద్యోగాలు వస్తాయి. ఇలా నైపుణ్యత విద్య కావాలి, వృత్తి విద్య కావాలి. దానికోసం నేను అప్పుడు ఎంపీ ఉన్నప్పుడు సింగపూర్ లో ఒక ఇన్స్టిట్యూట్ చూస్తాను, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. వీళ్ళు క్యాబినెట్ మంత్రులు ఉన్నప్పుడు, మీరు ప్రణాళిక శాఖ ఉపాధ్యక్షున్నప్పుడు అది తెలంగాణకు రావడానికి నేను ప్రయత్నం చేస్తా. రేపు ఎంపీ అయిన తర్వాత ఢిల్లీలో అనుమతులు తీసుకొని మన కరీంనగర్ లో అలాంటిది ఒకటి పెద్దది పెడితే ఈ పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దేశంలో విదేశాలలో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి గట్ట ఆలోచించని ఎన్నుకుంటారా, లేకపోతే తవ్వుతే బొక్కలైతే మసీదు, గుండెళ్తే గుడి అని చెప్పి ఇవాళ ఏ వారం, మంగళవారం, సోమవారం అని మాట్లాడేటువంటి ఎంపీని గెలిపిస్తారా అని ప్రజల దగ్గరికి మనం వెళ్తాం, మాట్లాడదాం. నాకు తెలుసు ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మనకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మన రాష్ట్రం మార్పు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గెలిపించడము, ఆ అన్ని విషయాలు కూడా హరీష్ గారు చెప్తారు, ఎండ బాగా కొడతాను. కాబట్టి నేను ముగిస్తున్నాను. జై తెలంగాణ. కారు గుర్తుకే. జై తెలంగాణ. గౌరవనీయులు మిత్రులు సతీష్ అన్న గారు, రజిత వెంకన్న గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మీ అందరి ఆశీస్సులతో ఖచ్చితంగా 600 మన కాబోయే కరీంనగర్ ఎంపీ వినోద్ అన్న గారికి, అదేవిధంగా ఇంత ఎండలో